దట్టమైన నల్లమల్ల అడవుల్లో పులులు తిరిగే ప్రాంతంలో ప్రాణాలకు తెగించి చేసే సాహసయాత్ర. సంవత్సరంలో 3 రోజులు మాత్రమే తెరవబడే ఈ ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో లక్షల్లో వస్తారు. దీనినే సలేశ్వర జాతరగాను, తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలుచుకుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు, రాళ్ళు, రప్పలు, ఎక్కడో లోతైన లోయలో స్వయంభుగా వెలిచిన ఆ లింగమయ్య స్వామిని దర్శించుకోవాలంటే గుండె ధైర్యం చాలా ఉండాలి. అన్ని దర్శనాలు ఒక ఎత్తు అయితే ఈ సలేశ్వర లింగమయ్య స్వామి వారి దర్శనము ఇంకొక ఎత్తు. పోయినసారి అయితే కొంతమంది చనిపోయారు కూడా. మరి అంత కష్టతరమైన ఈ సలేశ్వర లింగమయ్య స్వామి వారి జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సలేశ్వరం, దీనినే దక్షిణ అమర్నాథ్ యాత్ర అని, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ సలేశ్వరం యాత్ర సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఈ యాత్రకైతే పబ్లిక్ అయితే వేరే వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. లోపల బీభత్సంగా ఉంటుంది. మరి ఈ సలేశ్వరం యాత్రకి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ సలేశ్వరం యాత్ర ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ సలేశ్వర లింగమయ్య స్వామివారి ఆలయము తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల్ల అడవు మధ్యలో ఉంటుంది. ఈ ఆలయము హైదరాబాద్ నుంచి దాదాపు 170 కిలోమీటర్లు, పుణ్యక్షేత్ర స్థలమైన శ్రీశైలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ లింగమయ్య స్వామివారిని దర్శించుకోవడానికి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మీరు ఓన్ వెహికల్లో రావచ్చు, బైక్స్ ఉన్నా కూడా మీరు రావచ్చు. లేదా మీరు బస్సులో రావాలి అనుకుంటే నాగర్ కర్నూల్ ఇంకా అచ్చంపేట నుండి ఈ స్పెషల్ బస్సులు అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు బస్సులో ఎక్కితే డైరెక్ట్ గా ఈ సలేశ్వరం పార్కింగ్ దగ్గరికి అయితే మీరు చేరుకుంటారు. మీరు ఈ సలేశ్వరం యాత్రకి ఓన్ వెహికల్ లో వస్తే ఎంట్రీ టికెట్ ఒకటి టోల్ గేట్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దాదాపు 500 రూపాయలు ఉంటుంది. నాకు కొంచెం ఇది ఎక్కువనే అనిపించింది అనుకోండి. అలా మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఫర్హాబాద్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి మీరు ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు దాదాపు ఒక 16 కిలోమీటర్ వెళ్ళిపోతే సలేశ్వరం యాత్రకు సంబంధించిన పార్కింగ్ దగ్గరికి అయితే చేరుకుంటారు. ఇప్పుడు వెళ్లే రూట్ ఏదైతే ఉందో దీని మీద బైక్ మీద రావాలంటే సాహసం అనే చెప్పాలి. మొత్తం మట్టి రోడ్డే కాబట్టి ముందు వెహికల్స్ వెళ్తా ఉంటే మొత్తం దుమ్మంతా మన మొత్తం మొహం మీద పడిపోతూ ఉంటుంది. కారులో వచ్చే వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే దుమ్ము పడదు కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. వెళ్లే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఒక 2 వెహికల్స్ ఎలా స్ట్రక్ అయిపోయాయో. మీరు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రండి. ఒకవేళ వర్షం పడితే రోడ్డు ఇంకా కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా మట్టి రోడ్డు కాబట్టి బురద అయిపోతుంది. ఇంకా బైక్ టైర్స్ కానీ కార్ టైర్స్ కానీ స్లిప్ అవుతూ ఉంటాయి. అలా ఫైనల్గా మనము పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నా వెనకాల మీరు చూస్తే జాతర మొదటి రోజే, అది కూడా పొద్దున్నే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ 4 వీలర్ పార్కింగ్ వెహికల్స్ అనమాట. అండ్ ముందు చూసుకుంటే మీరు 2 వీలర్ తీసుకుని వస్తే ఆ పార్కింగ్ కూడా ఉంది. అలా పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతే దర్శనానికి వెళ్లే దారి అయితే ఉందో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళడానికి కూడా కొన్ని ఆటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఆటో సర్వీసులు కూడా ఉంటాయి. ఈ ఆటోలు ఎక్కితే మనకి ఒక 4 కిలోమీటర్స్ వరకు లోపలికి తీసుకెళ్తారు. మీరు కావాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మనం ఆటోలు కూడా వెళ్ళి చూద్దాము. మనిషికి 30 రూపాయలు అయితే వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తారు. సలేశ్వరం యాత్ర సంవత్సరంలో 3 రోజులు, అంటే చైత్ర పౌర్ణమికి ముందు రోజు, చైత్ర పౌర్ణమికి తర్వాత రోజు. కరోనాకు ముందు ఈ యాత్ర ఒక 5 రోజులు ఉండేది. కరోనా తర్వాత ఈ యాత్రను ఒక 3 రోజులకైతే చేంజ్ చేశారనమాట. ఈ 3 రోజులు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ వీళ్ళైతే పెట్టారనమాట. అండ్ ఇక్కడికి ఈ సలేశ్వరం యాత్రకి దాదాపు కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా వచ్చి ఇక్కడైతే దర్శించుకునే వాళ్ళంట. ఇక్కడ ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో చెంచులు, శివునికి ఇంకో రూపమైన లింగమయ్య స్వామి వారిని దర్శించుకునే వాళ్ళు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వస్తున్నాం లింగమయ్య అనుకుంటా దర్శనం చేసుకుంటారు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత పోతున్నా లింగమయ్య అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనమైతే ఆ దర్శనం దగ్గరికి అయితే ఆ దేవుని అయితే దర్శనం అయితే చేసుకుందాము. మనకి ఇక్కడ నుంచి ఒక సాహసం అయితే ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలి, మెట్లు ఎక్కాలి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, కొండలు దిగాలి, ఎక్కి దిగాలి. చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అనేది. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ నేను చూసి అండ్ మీకు కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి రాలేరు.
చాలా మంది పేషెంట్లు ఉన్నా, హార్ట్ పేషెంట్లు ఉన్నా, లేకపోతే బీపీ పేషెంట్లు ఉన్నా కూడా ఇక్కడికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే కొంచెం హెవీ క్రౌడ్ ఉంటుంది, తొక్కిసలాట కూడా జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు రాలేకపోతే ఈ వీడియోని ఇంట్లోనే ఉండే చూడండి, మీరే వచ్చినట్టు ఆ అనుభూతిని అయితే నేను కలిగిస్తాను. ఇక్కడ నుంచి అసలైన దిగుడు, కొండల దిగుడు ఎక్కడ అవుతుంది చూస్తున్నారా? కిందకి చాలా మంది వెళ్తా ఉన్నారు. ఇంకా పోతా ఉంటే కిందకి దిగడమే ఉంటుంది, అన్ని రాళ్ళే ఉంటాయి మనకి. పొద్దున వచ్చారా? ఎంతసేపు పట్టిందా నా దర్శనం? 1 అవర్ పట్టిందా? ఇప్పుడు దిగేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఎక్కేటప్పుడు బాగా కష్టంగా ఉందా? అవునా? ఇప్పుడు మేము పోతే మాకు ఎంత లోపల అయితే దర్శనం? 3 to 4 hours పట్టిద్దా? సరే అన్న, థ్యాంక్ యూ. జై లింగమయ్య. మనం పాదయాత్ర స్టార్ట్ చేయగానే కొంచెం దూరం రాగానే మనకు పెద్ద లోయ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ రాగానే మొత్తం పురుగుల సౌండ్, కిచ్ 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 సౌండ్ వస్తూ ఉంది అనమాట. కంటిన్యూస్గా వస్తూనే ఉంది. పొరపాటున కళ్ళు తిరిగితే మాత్రం ఈ లోయలో పడిపోతారు. కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు వస్తే మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. అండ్ మీతో పాటు ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా తీసుకొస్తే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, మీతో పాటు క్యారీ చేయండి. వాటికి పడేసే ప్లేస్లు ఉంటాయి, అక్కడ మాత్రమే పడేయండి. ఎందుకంటే ఇది సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి వన్యప్రాణులకి ఇంకా చెట్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనమైతే చూసుకోవాలి. అది కూడా మన బాధ్యత కాబట్టి. దర్శనం అయిపోయిందా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడ దర్శనానికి? నేను దగ్గర ఒక 10 సంవత్సరాలకి. బాబాయ్ 10 సంవత్సరాల నుంచి దర్శనం వస్తున్నారు. ఇంకా మేము ఇంకెంత దూరం వెళ్ళాలి? ఇంకా చాలా ఉందా? మీరు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారా? మేము 5 o'clock. 5 o'clock వచ్చారా? అలా కొంచెం ముందుకు రాగానే ఆలయానికి ఎంట్రీ టికెట్ లాగా ఇక్కడైతే టికెట్స్ అయితే ఇస్తున్నారు. నేనైతే ఓన్ వెహికల్ కార్లో వచ్చాను. అక్కడ ఒక 500 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ దర్శనంకి అయితే ఒక 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్ టికెట్. టికెట్ రేట్లు అయితే గట్టినే ఉన్నాయి, అక్కడ తీసుకుంటూనే ఉన్నారు. అలా టికెట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద లోయ దిగేదైతే మార్గం కనిపించింది. ఇప్పటిదాకైతే మనం కొండలు ఎక్కి దిగినాము. అండ్ ఇప్పుడైతే మనకు కొన్ని మెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి దిగితే ఇంకా కొంచెం కిందకి వెళ్తూనే ఉండాలి, మనం వెళ్తూనే ఉండాలి. చూడండి జనాలందరూ మెట్లెక్కి దిగుతూనే ఉన్నారు. చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, యంగ్ పీపుల్ కానీ చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది 10-15 సంవత్సరాల కూడా ఇక్కడ వస్తున్నారంట ఈ సరేశ్వరం యాత్రకి. ఇంకా కొంతవరకు అయితే మెట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఒక స్ట్రైట్ రోడ్ లాగా అయితే ఉంది, మట్టి రోడ్డు. ఇంకా రాళ్ళు రప్పలు వస్తే ఏమో తెలీదు, కానీ చాలా అడ్వెంచరస్గా ఉంది ఇది. ఇంతకుముందు ఇక్కడైతే పైనుంచి నీళ్లు పడాయి అనమాట. బాటిల్లో వాటిని నింపుకొని, గ్లాసులో నింపుకొని చాలామంది భక్తులు తాగేవాళ్ళు. ఇప్పుడైతే నీళ్ళు అయితే రావట్లేదు, కానీ చిన్న చిన్న చినుకుల్లాగా అయితే పడుతూ ఉన్నాయి పైనుంచి. కానీ నీళ్ళు వస్తే కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా చాలా అడవిలోంచి వస్తాయి కాబట్టి నీళ్ళు చాలా స్వచ్ఛంగా, చాలా ప్యూరిటీతో ఉంటాయి అనమాట. నీళ్ళు కూడా తాగితే కూడా చాలా బాగుంటాయి. సో అక్కడైతే మనకు ఒక డ్రమ్లో అయితే నీళ్ళు ఉన్నాయి. ఒకసారి మీకు ఆ డ్రమ్లో వాటర్ కూడా నేను చూపిస్తాను, రండి. కొంచెం ఇక్కడ స్లిప్పరీగా ఉంది, జారేటట్టు ఉందన్నమాట. మీరు ఒకవేళ వస్తే కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వచ్చేయండి. సో ఈ డ్రమ్లో అయితే నీళ్ళు అయితే పెట్టారు. లేకపోతే పైనుంచి వాటర్ పడుతున్నాయి కాబట్టి కరెక్ట్గా ఈ డ్రమ్లో పడేటట్టయితే ఈ డ్రమ్ అయితే పెట్టారు ఇక్కడ. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఒక్కసారి ఈ వెళ్ళే మార్గం చూడండి, ఎంత చుట్టుపక్కల రాళ్ళన్నీ షార్ప్గా కనిపిస్తున్నాయో, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి మీరు ఈ సలేశ్వరం యాత్ర దర్శనానికి వస్తున్నారు? ఫస్ట్ టైం వచ్చారంట. ఎట్లా అనిపించింది? బాగుందా? ఎంతసేపు పట్టింది మీకు పోవడం? పోవడానికి ఫస్ట్ రోజు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారు, 3 to 4 hours పట్టిందంట. అది కూడా ఫస్ట్ టైం వచ్చారంట వీళ్ళు. ఎక్స్పీరియన్స్ చాలా అడ్వెంచరస్గా ఉందని చెప్పారు. సో ఒకసారి మనం కూడా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఒక పెద్ద కొండ మీద ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ కింద చూస్తే మనకి జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అక్కడి వరకు వెళ్ళాలేమో, దాని తర్వాత ఇంకా ఉంటుందేమో తెలియదు. అక్కడైతే కొంతమంది జనాలు అక్కడ వాటర్ ఉన్నట్టు, కొంచెం వాటర్ తాగుతున్నట్టు అనిపిస్తుంది సీన్. అక్కడ కింద పోతే కానీ మనకైతే అర్థం కాదు, వెళ్ళిపోయి చూద్దాం.
వస్తున్నాం లింగమయ్య. మళ్ళీ ఇంకోసారి వస్తున్నాం లింగమయ్య. ఇక్కడ మా బాబా ఇంకా మంచి వాళ్ళకి అవునా మళ్ళీ ఇంకోసారి అలా నీళ్లు ముఖం మీద కొట్టుకొని కొన్ని నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ ఆ లింగమయ్య స్వామివారి దర్శనానికైతే నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. కొండలెక్కి పుట్టలెక్కి ఈ లాస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చాము. చూస్తుంటే జనాలు చాలా మంది ఉన్నారు. మనకు ఒక దర్శనానికి 2-3 గంటలు పట్టే టైం ఉందన్నమాట. చాలా మంది క్యూ లైన్ ఉంది. అది ఇక్కడ మనం వేసుకొచ్చిన చెప్పులు కానీ షూస్ కానీ కవర్లు కానీ ఇక్కడ పెట్టేసి మన దర్శనం మీదకి వెళ్ళిపోవాలి. లేట్ చేసి ఇంకా లేట్ అయిపోతుంది. నిలవలేవు అంతసేపు. బాగా కిక్కిరిసిపోయారు అనమాట జనాలు. ఎందుకంటే సంవత్సరంలో 3 రోజులే కాబట్టి హెవీ ఉంది. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, మన దర్శనం దగ్గరికి వెళ్ళిపోదాం తొందరగా. ఫైనల్ గా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడున్న జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. చాలా మంది ఆ సలేశ్వర లింగమయ్య స్వామివారి దర్శనాని కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. గంటలు బట్టే టైం ఉంది దర్శనానికి. ఇక్కడున్న జనాలను చూడగానే ఒక్కసారిగా నా మైండ్లో ఉన్న ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. అంతమంది జనాలు వచ్చారు ఇక్కడికి. అన్నో ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్పు. లాస్ట్ టైం వచ్చారు ఎంతమంది? లాస్ట్ టైం ఎక్కున్నారా ఇప్పుడు ఎక్కున్నారా? ఇప్పుడే ఎక్కున్నారా? ఎంతమంది వచ్చి ఉండొచ్చు ఇప్పుడు? దర్శనం అయిపోయిన తర్వాత పైన ఇంకో కొండ ఉంటుంది. ఆ కొండ మించి చూస్తే కింద ఎంతమంది జనాలు ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంటారు. చూస్తున్నారు ఎంతమంది భక్తులు అయితే వచ్చారు. ఇది మొదటి రోజు కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు. ఇంకా 2-3 రోజులు కూడా చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. అలా దర్శనం అయిపోయిన తర్వాత పోతున్నాం లింగమయ్య అనుకుంటూ వెళ్తా ఉన్నారు. మధ్యలో మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు. ఇంకా వాళ్ళతో ఫోటోలు కూడా దిగేశాను. అలా మనం తిరిగి ఎక్కడైతే మనల్ని ఆటో ఆపిందో అక్కడి వరకు వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసాను. అక్కడ ఆటో ఎక్కేసి మన కార్ ఎక్కడైతే ఉందో ఆ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫైనల్గా సలేశ్వర లింగమయ్య స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళే వే అంతా అడ్వెంచరస్గా నాకైతే లోపల లోయలు, ఇంకా అక్కడ ఆ ఆలయం దగ్గర అయితే మనకు ఒక వాటర్ ఫాల్ లాంటిది కనిపిస్తుంది. దాదాపు అది ఒక 200 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఒక దేవుని ఒక 5 seconds to 10 seconds వరకు చూస్తాము. ఎందుకంటే చాలా మంది జనం వచ్చేస్తారు అండ్ పోలీసులు కూడా మనల్ని ఇట్లా పంపించేస్తారనమాట. ఎందుకంటే అందరికీ దర్శనం అవ్వాలని చెప్పేసి. పోయేటప్పుడు ఎంత మజా, ఎంత ఈజీగా అయితే అనిపిస్తుందో దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఆ దర్శనం నుండి రిటర్న్ వస్తాం చూసారా, వాంబో నరకం. అది చుక్కలు కనపడ్డాయి. అసలు మొత్తం ఇట్లా ఎక్కాలన్నమాట. ఎక్కుతా ఉంటే ఆయాసం వస్తుంది, మామూలుగా లేదు. పొద్దునైతే బయలుదేరాను దర్శనంకి. మధ్యాహ్నం వచ్చేటప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ 5 గంటలు పట్టింది అనమాట పోవడము, ఇంకా దర్శనము, ఇంకా మొత్తం రిటర్న్తో కలిపి. ఎక్కడైతే పార్కింగ్ అయితే చేశానో అక్కడైతే నేను ఉన్నాను ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మొత్తం నాకు 5 గంటలు అయితే పట్టింది. ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు, చాలామంది భక్తులు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే 3 రోజులే కాబట్టి సలేశ్వర ఆలయ దర్శనం 3 రోజులే ఉంటుంది కాబట్టి చాలామంది వస్తున్నారు. అసలు వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ అంటే భక్తులు అయితే వస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాలి. అదేంటి అంటే, రీసెంట్గా మా ఫాదర్ చనిపోయారు, స్వర్గస్థులైనారనమాట. అతని పేరు కూడా, మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు. సో పేరులో ఈశ్వరుడు ఉన్నాడు, ఏమో తెలీదు. ఆ ఈశ్వరుడు నేను మ్యాక్సిమము నా వీడియోస్ అన్నిట్లో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళానమాట.
మరి అది తెలియకుండా జరిగిపోతుంది ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అనేది. ఇంకా మెయిన్గా ఈ వీడియో చూస్తే మీ అందరికి నేను చెప్పేది ఏంది అంటే, ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోతే అప్పు చేసైనా మరి తీసుకోండి. ఇంకా డబ్బులు మాత్రము వృధా ఖర్చు అయితే చేసుకోకండి. ఎందుకంటే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండాలి. మీరు ఎవరి దగ్గర చేయి చాచచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ మనకేం వస్తాయిలే, మనకు రావులే అని చెప్పేసి మనం అనుకుంటాము, కాకపోతే చెప్పలేము ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో. సో మీరైతే తప్పకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు రాలేకపోయింది, ఎందుకంటే చాలామంది రాలేరు సలేశ్వరం దగ్గరికి. మీరు వచ్చినట్టే, మీరు దగ్గర నుండి చూసినట్టయితే నేను మీకైతే చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రికాషన్ ఏంటి అంటే, హెచ్చరిక ఏంటి అంటే, మీరు హార్ట్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే మీకు బీపీ ఉన్నా, మీకు హెల్త్ బాగాలేకపోయినా కూడా ఈ సలేశ్వరం యాత్రకి అయితే రావద్దు. అస్సలు చెప్తున్నా, రావద్దు. మీరు అవ్వదు మీతోటి ఆ మెట్లు ఎక్కడం కానీ, ఆ తొక్కిసలా అట్లా లాగ్ కూడా అవుతుంది సమ్టైమ్స్, చెప్పలేము. ఆ దర్శనం దగ్గరికి అయితే చిన్న నేరో వే ఉంటుంది, ఒక్కొక్కలే వెళ్ళాల్సి వస్తుంది. తో అసలు ఇట్లా గుమిగూడిపోతారు. మీరు వీడియోలో ఆల్రెడీ చూసినారు కదా ఎంతమంది జనం ఉన్నారో. సో ఇది ఇలాంటి మంచి కంటెంట్ నేను మీకు ముందు తీసుకొస్తాను. మా నాన్నగారు చనిపోయినారనే విషయము నేను డైవర్ట్ అవ్వాలి, నీ బాధలోంచి బయటకు రావాలి అంటే నేను ఈ వర్క్ చేస్తేనే, ఇలాంటి కంటెంట్ చేస్తేనే నేను కొంచెం డైవర్ట్ అవ్వగలుగుతాను. ఎంతైనా నాకు కొంచెం టైం పడుతుంది. సో అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఈ సలేశ్వరం యాత్ర గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఈ శివయ్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.